బ్యాక్ టు న్యూస్. పెద్దపల్లి జిల్లాలో ధాన్య కొనే దిక్కు లేక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్య కొనుగోలు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ రామగిరి మండలం పన్నూరులోని కొనుగోలు కేంద్రంలో రైతు కుంట సంపద నిరసన తెలిపాడు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. డబ్బులు మద్యం ఇచ్చిన వారి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని కూడా ఆరోపించాడు. అయితే ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయకపోతే ఆత్మహత్య శరణ్యమని మండిపడుతున్నాడు. నా సొంత భూమి, నేను కౌలుకు కూడా ఏం లేదు చేసుకునేది. నేను కోసి వాటికి నెల మీద 8 రోజులు అవుతుంది. నాది వరకు నా తర్వాత వచ్చిన కుప్పలన్నీ అయినా కానీ అదైతే పెడతలేడు. ఎవరు రాత్రి తాగిపిచ్చి మందు పైసలు ఇస్తేనే తెల్లారి కాంట అవుతుంది. మాది అయితే లేదు. ఈ వరకు నెల మీద అయినా కానీ రోజు సాయంత్రం వచ్చుడు, పొద్దున వచ్చుడు, సాయంత్రం వచ్చుడు, పొద్దున వచ్చుడు. లాస్ట్కు నిన్న బారదాన్ని వేసుకున్నా కూడా ఇలా తీసి పక్కల్లో పెట్టిండు. నా రాత్రి వాళ్ళు తాగిపించిన వాళ్ళు వాళ్ళే పక్క వాళ్ళ కాంట అయినా నాకు కాంట అవుతలేవు. నేను ఇక నాకు నిరసనగా ఏం చేయాలని అర్థం కాక కుప్ప మీద వచ్చి కూర్చున్నాయి. నాది పెట్టి రాక ఈ నుంచి వెళ్ళి కదిలేదు లేదు. ఇక అది ఎన్ని రోజులన్నా కానీ ఎప్పుడన్నా పెట్టని. ఇక వర్షాలు పడతాయి, దిక్కు లారీలు వెళ్తలేవు. అయినా కానీ దీని మీద స్పందన లేదు, ఏమీ లేదు. రోజు అచ్చుడు పోవుడు అవుతుంది తప్ప పెట్టేది లేదు. ఆయన అడిగితే అంటాడు, నీ కౌలు రాయించుకోలేదు, నువ్వు ఏవో దగ్గర కాగితాలు పట్టుకొని ఇది రాయించుకో అంటాడు. నా సొంత భూమికి నేను కౌలు ఎక్కడి నుంచి రాయించుకోవాలి? నాకు ఎక్కువ అయితే కదా నేను కౌలు రాయించుకునేది. నా సొంత భూమి నేనే పెట్టుకోవాలి. అయినా కూడా కౌలు రాయించుకున్నా అంటేనే కాగితాలు ఇస్తా అంటే కాగితాలు పట్టుకొని రోజు తిరుగుతాను, కానీ నాది తీసుకుని లేదు, నాది పెట్టు లేదు. నిన్న బారదాన్ని వేసుకొని మళ్ళీ వర్షం వచ్చిన వాళ్ళే తీసుకుపోయి ఆడేసిన. ఆయన అని పెట్టలేదు. ఇవాళ మళ్ళీ సీరియల్ పొద్దుగాల వచ్చేవరకు మళ్ళీ వేరేటోళ్ళే పెట్టింది. ఇంకనైనా నా వడ్లు కొని నాయి తీసుకపోతేనే సరే, లేకపోతే ఇక ఏం చేయాలనో అర్థం కాక ఇక మందు తాగుడా ఏం చేసుడో ఇక తర్వాత చూసి ఇక నేను ఇక ఆత్మహత్య చేసుకోవడం తప్ప ఇక వడ్లు పండించేది ఇక లేనే లేదు. ఈసారి పోకపోతే మాత్రం వడ్లు పండించేది కూడా లేదు. భూమి బీడించుకున్నాడే ఇక.